వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. ఎంఎస్ మీడియా ఈరోజు దండగార జెడ్పీపీ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్ గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఇంట్రడక్షన్ ఇవ్వగలుగుతారా? నమస్కారం అండి, నా పేరు చంద్రశేఖర్, గ్రేడ్ 2 హెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ దండగార. నేను ఇది 4th ఇయర్ ఇక్కడికి వచ్చి. ఫస్ట్ నేను వచ్చేటప్పటికి ఇక్కడ మనబడి నాడు నేడు వర్క్స్ జరుగుతున్నాయి. సుమారు దీనికి ₹1 కోటి శాంక్షన్ రావడం జరిగింది. మొత్తం పిల్లవాడికి ఎటువంటి అసౌకర్యం కూడా లేకోకుండా 25 లక్షలు పెట్టి టాయిలెట్స్, బాయ్స్కి గర్ల్స్కి టాయిలెట్స్ ఎక్సలెంట్గా అనమాట సూపర్ కట్టడం జరిగింది. నెక్స్ట్ అన్ని రూములకి కూడా 6 ఫ్యాన్లు, తరగతికి వచ్చి 6 ఫ్యాన్లు, పిల్లలందరికీ కూడా ఫర్నిచర్ చక్కగా కూర్చోవడానికి లాంగ్ డస్క్లు ఉన్నాయి. ఫ్రీగా దగ్గరగా కాకుండా ఫ్రీగా కూర్చోవచ్చు. సుమారు 80 బెంచీల వరకు ఉన్నాయి. స్టడీ అవర్ కూడా కింద రూములో బెంచీలు వేసి చక్కగా కూర్చోబెట్టి చదివించడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ RO ప్లాంట్ ఉంది. నెక్స్ట్ మనకి MDM వారానికి వచ్చి శుక్రవారం వరకు ఎగ్ ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇచ్చినటువంటి వచ్చి ఇప్పుడు 4th ఇయర్ రన్నింగ్ అండి. నేను వచ్చినప్పటి నుండి కూడా స్కూల్ యొక్క ఇండివిజువల్ పర్సంటేజ్ పెరుగుతుంది. నెక్స్ట్ ఓవరాల్గా పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. మొదటి సంవత్సరం ఫస్ట్ 10th క్లాస్ అమ్మాయి, ఈ ఊరు అమ్మాయి 560 వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చి 567, ఒక 7 మార్కులు ఎక్స్ట్రాగా వచ్చినాయి. ఇప్పుడు గడిచిన లాస్ట్ ఇయర్ 25-26 విద్యా సంవత్సరం రికార్డు స్థాయిలో 600కు గాను 582 మార్కులు వచ్చినాయి. అమ్మాయి IIIT ర్యాంకు కూడా, స్థానం కూడా సంపాదించి ఇప్పుడు న్యూజిలాండ్లో చదువుతున్నది. అదేవిధంగా ప్రభుత్వ స్కూల్లో మనకు ఇక్కడ ఊళ్ళోనే ఒక ప్రైవేట్ కాన్వెంట్ కూడా ఉంది. ఆ కాన్వెంట్ కంటే ధీటుగా కూడా ఎక్కువ మార్కులు తీసుకురావడం జరిగింది. అందువల్ల గత విద్యా సంవత్సరం 25-26లో మా స్కూల్ తరఫున వీరమల్ల పద్మశ్రీ అనే అమ్మాయికి 582 మార్కులు రావడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ అందరూ చాలా పూర్ ఫ్యామిలీ అయినా ఆ అమ్మాయి చాలా శ్రద్ధగా చదివింది. మేము 9 మంది స్టాఫ్, 9 మంది కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. నేను కూడా 10th క్లాస్కి మ్యాథ్స్ తీసుకుంటాను. ఆ అమ్మాయికి 10th క్లాస్ మ్యాథ్స్లో 100 రావడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఒక 2-3 మార్కుల్లోనే పోయినాయి తప్ప మిగతా కూడా మంచిగానే వచ్చినాయి. గత 4 సంవత్సరాల నుండి హిందీ 70% ఎంతమంది పరీక్షకి హాజరవుతారో అందరూ కూడా పాస్ అయ్యారు. అంటే ఒక లాస్ట్ ఇయర్ కొంచెం ఇంగ్లీష్ ఒకటే టఫ్గా ఉంది, ఆ జిల్లా ఫస్ట్ కూడా వస్తుందేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. మీ స్కూల్లో మిడ్ డే మీల్స్ పిల్లలకు పౌష్టిక ఆహారం, న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నారా? సార్, గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారము నా టేబుల్ మీద కూడా ఇక్కడ మెనూ ఏది ఎంత క్వాంటిటీ ఇవ్వాలనేది నేను పెట్టుకున్నాము. ఫస్ట్ పీరియడ్లోనే ఎంతమంది పిల్లలు వచ్చారు ఏంటి అనేది హాజరు తీసుకున్న తర్వాత MDM వారికి రైస్ ఎంత, ఎగ్స్ ఎంత, చిక్కీస్ ఎంత, లేకపోతే రాజావి ఎంత అనేది మొత్తం అన్ని కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. MDM అందరూ కూడా అంటే హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్న ఒక 2-3 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా ఇక్కడ వరండాలో కూర్చొని భోజనం చేయడం జరుగుతుంది. వారానికి 5 గుడ్లు, ఒక రోజేమో బాయిల్ ఎగ్ అయితే ఒక రోజేమో ఫ్రై చేస్తున్నాం. అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము చక్కగా ఏదైతే మెనూ ఇచ్చిందో దాన్ని క్రమం తప్పకుండా 100% పిల్లలకి. ప్రభుత్వం నుంచి పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నారు? చదువుకున్నప్పుడైనా మీరు చదువుకున్నప్పుడైనా ఇన్ని సౌకర్యాలు లేవు. చూస్తున్నారు, మేము నాది పక్కన జగన్నాథపురం దగ్గర, అక్కడ నుండి ఒక్కోసారి 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ పిల్లలకి ఇన్ని ఫెసిలిటీస్, నిజంగా చెప్తాను, గుండె మీద చేవేసుకొని చెప్తున్నాను, ఇన్ని ఫెసిలిటీస్ లేవు. పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యేది మొదలుగా అండి ఆ 10th క్లాస్ వరకు వెళ్ళేంత వరకు ₹1 కూడా ఖర్చు లేకోకుండా టెక్స్ట్ బుక్స్ అవ్వచ్చు, నోట్ బుక్స్ అవ్వచ్చు, యూనిఫామ్ అవ్వచ్చు, బెల్ట్లు, బ్యాగులు, షూలు అన్నీ కూడా ఉచితంగానే వస్తాయి. పిల్లవాడికి ఏ టెన్షన్ అవుతుంది. పర్టికులర్గా తల్లిదండ్రులకి చాలా ఫ్రీ అవుతారు. సుమారు ఒక్కొక్క విద్యార్థికి తల్లికి వందనం
తల్లికి వందనం డబ్బులు కూడా మొత్తం అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. మ్యాక్సిమం అందరికీ నేను పడ్డాయని అనుకుంటున్నాను. 1 or 2 మెంబర్స్ ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవి కొంచెం హోల్డ్లో పడ్డాయి. అది కూడా సాల్వ్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్లో పడతాయని మాకు సచివాలయం సిబ్బంది తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు మీ గవర్నమెంట్ స్కూల్ గురించి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? ఇచ్చిన ఆవేదన కూడా ప్రైవేటు పాఠశాలలో ఏదో జరుగుతుంది, గవర్నమెంట్ పాఠశాలలో ఏమీ పట్టించుకోరు, శ్రద్ధ పెట్టరు, పిల్లల ప్రవర్తన కూడా సరిగ్గా ఉండదానికి తల్లిదండ్రుల అపోహ. అయితే ఒకటైతే, రెండోది ఏంటంటే ఇది ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా ఫీల్ అవుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారా మీరు, పిల్లలు ఏం బాగుపడతారు, మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతామా లేదా అని భయపడుతున్నారు కొంతమంది. అయితే మేము లాస్ట్ సమ్మర్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కానీ వెళ్ళాం. ఈ రిజల్ట్ రాకముందు తిరిగాము, వచ్చిన తర్వాత కూడా తిరిగాము. మన గవర్నమెంట్ స్కూల్లో మంచి రిజల్ట్ వస్తుందమ్మా, చక్కగా చూస్తున్నాము, పంపించండి అంటే చాలా వరకు రావడం జరిగింది. అయితే చెప్తున్నాను కదండి, కొంతమంది తల్లిదండ్రులు అయితే కొంచెం క్రమశిక్షణ తక్కువగా ఉంటుందని సరిగ్గా చెప్పరని. అదంతా అవాస్తవం. మా స్టాఫే చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చక్కగా కష్టపడి ప్రైవేట్ క్లాసులు మేము జూలై 1 స్టార్టింగ్ నుండే 8 గంటలుగా ప్రైవేట్ క్లాసులు పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం గవర్నమెంట్ వారే స్లిప్ టెస్ట్ 4 to 5 ప్రతిరోజు కూడా ఒక ఎగ్జామ్ కండక్ట్ జరుగుతుంది. చెప్తున్నాను కదా, ప్రతి విషయంలో కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ఏమీ తీసుకోదు. అది లాస్ట్ ఇయర్ 25-26 రిజల్టే దానికి ఉదాహరణ. ఇప్పటి వరకు జెడ్పీపీహెచ్ స్కూల్ దండగర్ర హెచ్ఎం గారు, సుధాకర్ గారు, చంద్రశేఖర్ గారు అనేక విషయాలు చెప్పారు. ఈ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఫెసిలిటీ ఉండగా మీరు ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అని బాధను వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులారా ఒక్కసారి విజిట్ చేయండి. మీరు అనుకున్నట్టు ప్రభుత్వ స్కూల్ ఇదివరలా కాదు, ఆ సకల సౌకర్యాలు కలిగిన నిలయం. అదేవిధంగా ఒక్కసారి రండి, విజిట్ చేయండి. ఇన్ని చూసిన తర్వాత 1 year చదవండి. చదివిన తర్వాత మీకు సాటిస్ఫాక్షన్ ఉంటేనే మిగతా కంటిన్యూ చేయమని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులారా మన ఊరు మన బడిని కాపాడుకోండి, ఇది మన బాధ్యత అని మరొకసారి మా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. ఇటువంటి స్కూల్ని ఇంత క్రమశిక్షణగా, ఇంత డిసిప్లిన్గా, ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి ద బెస్ట్ హెచ్ఎం, ద విజనరీ హెచ్ఎం, ద లెజెండరీ హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్ సార్, హార్ట్లీ వెల్కమ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.